అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవానిగా ఉండెను. తూర్పు దిక్కు జనులంటే ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజించారు. అదేంటంటే మధ్యధర సముద్రము అనేది ఒక మధ్యధర సముద్రం ఉంది. ఆ మధ్యధర సముద్రాన్ని తీసుకొని 4 భాగాలుగా విభజించుకున్నారు. ఆ 4 భాగాల్లో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. ఓకేనా? ఈయన ఎటువైపు ఉన్నాడు? తూర్పు దిక్కున ఉన్నాడు. తూర్పు దిక్కున అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన ఆసియా ఖండం ఉంది కదా. మనం ఏ ఖండంలో ఉన్నాము? ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. అప్పటికి 3 ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి. అప్పటికి ఖండముగా విభజింపబడలేదు. కానీ మానవ అభివృద్ధి జరిగిన తర్వాత విస్తరిస్తూ వచ్చిన తర్వాత వారు వ్యాప్తి చెందారు కదా. నోహవు కుమారులు సేము, హాము, యాపేతు. సేము వంశావళి కానీ, హాము వంశావళి కానీ, యాపేతు వంశావళి కానీ వీరందరూ ఏమయ్యారంటే భూమి అంతటా వ్యాప్తి చెందారట. దాంట్లో మనం హాము వంశం గురించి ఆలోచన చేయగలిగితే ఇప్పుడున్న ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికా ఖండం ఉంది కదా. ఆ ఆఫ్రికా ఖండం అంతటా ఎవరున్నారంటే హాము కుమారులు ఉన్నారు. యాపేతు కుమారులు ఉన్నారు కదా. యాపేతు హాములోనే మరలా కనాను ఉన్నాడు కదా. హాము కుమారులలో కనాను ఉన్నాడు. ఈ కనాను భూభాగం ఉంది కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ ఉంది కదా. అంటే ఆసియా ప్రాంతంలో ఉన్నారు హాము కుమారులు. తర్వాత ఎటువైపు ఉన్నారు? ఆఫ్రికా ప్రాంతంలో 2 వైపులో కూడా ఉన్నాడు హాము కుమారులు. సేము, హాము, యాపేతు కదా, 3 పిల్లలు కదా. యాపేతు పిల్లలు ఎటువైపు ఉన్నారంటే ఇప్పుడు యూరప్ ఉంది కదా. యూరప్ ఖండం ఉందా? ఆ ప్రాంతం అంతటా వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, మరి సేము పిల్లలు తూర్పు ప్రాంతం అంతటిలో ఉన్నారు. అంటే ఆసియా ఖండము కదా. ఈ ఆసియా ఖండం అంతటిలో ఎవరు మనకు కనబడతారంటే సేము పిల్లలు. అలా మనం చూసుకుంటూ వస్తే ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, యోబు గారు ఏ ప్రాంతంలో ఉన్నారంటే తూర్పు దిక్కున ఉన్నారు. 4 దిక్కులు ఉన్నాయి కదా. 4 దిక్కులలో తూర్పు దిక్కు ఎటువైపు ఉంది? మధ్యధర సముద్రానికి తూర్పున. ఆ మధ్యధర సముద్రానికి తూర్పున ఎక్కడా? ఊజు, ఇప్పుడు మస్కట్ అని పిలువబడుతుంది. ఆ మస్కట్ అనే ప్రాంతంలో ఈయన ఎలా ఉన్నాడంటే ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండాను. బహుధనవంతుడటండి. గొప్ప ధనవంతుడు అంటే చక్కటి ధనవంతుడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే పుష్టిగా ఉందండి, ఏ లోటు లేదు. ఇటు దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉన్నాడు, అటు కుటుంబముతో చక్కటి సంబంధం కలిగి ఉన్నాడు, ఇటు ఆర్థికంగా కూడా ధనవంతులు కలిగి ఈయన జీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే చక్కటి జీవితము కలిగి ఉన్న ఆయన జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, యుద్ధకాలం మొదలవుతుంది.